చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిలో ఆ ఫ్యామిలీలో బేసికల్గా వాళ్ళకున్న ప్రధానమైన బలమైన కోరిక ఏంటంటే సమాజాన్ని ఏదో విధంగా ఆదుకోవాలి, సహాయపడాలి, 10 మందికి మంచి కార్యక్రమాలు చేయాలి, వీటన్నిటితో పాటు నిజాయితీగా ఉండాలి. సో ఇవి సమాజంలో ఈ రోజున ఎవరు కూడా వాటిని ఆదర్శవంతంగా చూసే రోజులు కాదు. జనరల్గా ఫ్యాన్స్ అసోసియేషన్స్కి వేరే వాళ్ళకి తేడా ఏంటంటే మీరేదో ఫ్లెక్సీల విషయంలో కొన్ని గొడవలు అవుతాయి, లేదా ఏదో సినిమా సందర్భాల్లో కొన్ని గొడవలు అవుతాయి. కానీ నాగేంద్ర అన్నట్టు రాజకీయ పరంగా మనం ఆలోచించినప్పుడు మాత్రం ప్రతిరోజు గొడవలు ఉంటాయి. చిరంజీవి గారు చేసిన బ్లడ్ క్యాంప్స్ కానీ తదనంతరం మనందరం అప్పుడు ఆలోచించి ఆక్సిజన్ సిలిండర్లు ఏదైతే చేశారో అది చాలా మంచి ఆదరణ, మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చక్కటి గుర్తింపు, గౌరవం. ఈ రోజుకి కూడా చాలా ప్రాంతాల్లో రాజకీయ నాయకులు చేరని ప్రాంతాల్లో మన జనసేన పార్టీ గతంలో మీకున్న అనుభవంతో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్గా మీరందరికన్నా ముందు ఉన్నారు. వరదలు వచ్చిన 3వ రోజుకి నేను వెళ్ళాను. 3వ రోజుకి కూడా అధికార యంత్రాంగం రాలేదు, కానీ అంతకుముందు మొదటి రోజే వీళ్ళంతా కలిసి వెళ్ళారు. మీరందరూ లోకల్గా ఉన్న నాయకులు అక్కడ ఉన్న మీకు అదొక అలవాటు, అదొక సిస్టమేటిక్గా మీరు చేసుకుంటూ వెళ్తారు. ఇంటెగ్రేషన్ అవ్వాలి, కంప్లీట్గా అవ్వాలి. మనం ఫిజికల్గా కాదు మెంటల్గా ఇంటెగ్రేషన్ అవ్వాలి. ఇంకొక 3 మంత్స్ పెట్టుకుందాం మనం టైం. ఈ 3 మంత్స్లో ఇంటెగ్రేషన్ ఇంకా చేద్దాం. మనం కమిటీలు ఫామ్ చేసుకుందాం. మనం సమాజానికి ఉపయోగపడే మనుషులుగా, సమాజానికి ఉపయోగపడే కార్యకర్తలుగా, జన సైనికులుగా మనం నిలబడదాం. దానికి మీరు సిద్ధమవ్వండి. ఇంత మంచి నాయకత్వం మనకి ఎప్పుడు రాదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మన ప్రజలకు తీసుకెళ్ళాలి. దయచేసి ఎక్కడ కూడా తగ్గదు. మనం యూనిటీగా ఉంటేనే, మనం వాళ్ళని ప్రతిపక్షంగా మనం బలంగా ఎదిగితేనే వాళ్ళని ఎదుర్కోగలుగుతాం. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అంధకారంలోకి తీసుకెళ్ళిపోయారు. ఇటువంటి నాయకత్వం, ఇటువంటి ముఖ్యమంత్రి మనం ఎప్పుడూ చూడలేదు. రాజకీయంగా మనం ఎదగాలి. దానికోసం మీరు అందరూ కష్టపడమని మరొకసారి పార్టీ తరఫు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామినాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మన ఇటువంటి సమావేశాలు ఇంకా ఏర్పాటు చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.